మా ఓమా కాదు శాండీకి పిల్లలు పుట్టినాయా? వీడియోస్ కన్నా ముందు మనకు శాండీ ఇంపార్టెంట్. అలాగే వచ్చేసి మన వాళ్ళందరికి నేను బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినా లేదో చాలా డౌట్ ఉంది. ఏంది శాండీ అసలు ఇలా ఏమి అసలు నాకు అర్థం కాలేదు. ఏ శాండీ శాండీ పడల్లా కాదు మా ఫస్ట్ ఇది నుంచి దొబ్బలా నాయలకి దోలు తిడుతుంది. అప్పుడు శాండీ ఒకటే కాదు మా గని అడుగులు ఆయనాడు. మనకేం సంబంధం లేదమ్మా తల్లి. వీడు దొంగనాయలంతా నాటకాలు ఆడతావు వెళ్ళి దుబ్బడ నువ్వు. రే దుబ్బోడా ఇప్పుడు జించరా నీ ఆలి అమ్మ వచ్చిందానికి ఎంత సైలెంట్ అయిపోతున్నారు నీ ఆలి నాటకాల నాయలో. పిల్లలు పుట్టినావు నువ్వు డబ్బులు పెట్టి అమ్ముకేనావు అని అంటున్నారు. తిక్క శాండీ గనిగాడు పైన ఇప్పుడు పై వినామంటే తిక్క తిక్క చేస్తుంది మొత్తం. అది రారా నీ ఆలి చిప్పి వెన్నెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్ గుండెల్లో హాయ్ హాయ్ హాయ్. నీ ఆలిలే కూలీ సినిమాకి వచ్చాలి రజనీకాంత్ ఎట్ట కొడతాడు అట్ట కొడతా ఎగిరెగిరి నీ ఆలి నిన్నే ఇంకొకసారి నన్ను ఇంటికి క్లచ్ పెన్నావు అనుకో. ఫ్రెండ్స్ మీరు వీని మాటలు నమ్మొద్దండి. నువ్వే మారిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. బ్రష్ ఎక్కువ తింటావు, స్నానం 2 రోజులు కొత్త చేసావు. ఒక్కొక్కసారి నీ పక్కన కూర్చోాలంటే భయం వేస్తుంది నా ముఖ్య పని చేయకుండా పోతుందని. ఏం శాండీ అసలు శాండీ చిన్నప్పుడు వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి. అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే ఇదే అల్లరే అసలు తగ్గదు. ఇంకా గనిగాడు చూడండి ఎట్టున్నాడు. చాలా రోజుల తర్వాత గనిగాడు చూస్తున్నారు కదా. గనిగాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. రే 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 దుబ్బడా గనిగాడు కూడా రే మాట్లాడిరా నన్ను దుబ్బడా. రే సైలెంట్ కూర్చోరా డౌన్ పడుకోరనే పడుకో నీ పాత్ర అంతే పడుకోరా. సిట్ సిట్ కూర్చో పడుకో డౌన్ రా. రే ఎంత అల్లరి నేర్చుకున్నావురా. ఈ శాండీతో ఉండి 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 గనిగాడు ఫుల్ అల్లరి నేర్చుకున్నాడు. గనిగాని కూడా చూడక చాలా రోజులు అయింది కదా మనోళ్ళు. ఫుల్ యాక్టివ్ లో మంచిగా ఉన్నాడు. ఏం భయపడద్దండి మీరందరూ. కానీ తిక్క శాండీకి మొత్తం స్కిన్ అలర్జీ తెచ్చుకుంది. అందుకోసమే వీడియోస్ సరిగ్గా చేయలేదు. ఎందుకంటే మనకు శాండీ ఇంపార్టెంట్ కదా వీడియోస్ కన్నా. ఏ శాండీ కిందికి రా ఇట్రా. శాండీకి ఇట్లా బెడ్ దివాణి తెద్దాం అనుకుంటున్నాను. బయట కూడా ఇట ఒకటి వేసినామంటే మంచిగా ఉంటుంది చూస్తున్నాను. కానీ తెస్తే మొత్తం చింపేస్తుందని నా భయము. ఈ తిక్కదానికి కోపం వచ్చిందంటే మొత్తం చింపేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలరా నా భార్య తిక్కదానా అనొద్దని. మొత్తం చూస్తున్నారు కదా ఈ చాలా తగ్గింది మొత్తం ఫుల్ నేను ఇదల్లా. కానీ శాండీ చూపించుకోదు. ఈ తిక్కదానా తిక్కేసరి. ఎందుకు శాండీ కట్ట స్కిన్ అలర్జీ మొత్తం వచ్చిందంటే ఈ రైనీ సీజన్ లో మొత్తం ఏం చేసిందంటే శాండీగా ఇదల్లా వాటర్ వస్తాయి కదా ఇదల్లా పడుకుంటుంది. ఈ మిద్ది పైన పడుకుంటుంది. అస్సలు చెప్పినా ఇందు ఈ గేట్ వేసినామంటే నైట్ అల్లా అరుస్తూనే ఉంటుంది. గేట్ ఓపెన్ ఉండాలి శాండీకి. ఎందుకంటే కింద ఏమేమి పోతున్నాయో ఇదల్లా కింద ఏం జరుగుతుందో మొత్తం ఇదల్లా తొంగి చూడాలన్నమాట. కాబట్టి గేట్ ఓపెన్ ఉండాలి తిక్క శాండీకి. అలాగే వచ్చేసి చాలా మందికి ఒక డౌట్, శాండీకి పిల్లలు పుట్టినాయా? నేను ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా లేదా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా శాండీకి పిల్లలు పుట్టినాయా లేదా అని అడుగుతున్నారు. శాండీకి అయితే ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. శాండీకి ఇప్పుడు వచ్చేసి 4 years 3 years నడుస్తుంది, 3.5. శాండీకి అయితే పిల్లలు పుట్టలేదు. ఎందుకంటే మన గనిగానికి శాండీని తెచ్చినప్పుడు గని ఏజ్ అయిపోయింది అనమాట. గనికి 5 years 6 years అప్పుడు. కాబట్టి ఆ స్పర్మ్ అనేది అంటే అది పనికి రాదంట. కాబట్టి శాండీకి అయితే పిల్లలు పుట్టలేదు. ఒకవేళ బయట క్రాసింగ్ చేపిద్దామన్నా కూడా బయట డాగ్ సెట్ ఉంటాయి అని చెప్పి భయంతో అయితే మనం చేపించడం లేదు. చూద్దాం ముందు ఇంకేమన్నా ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే చూద్దాము. కానీ శాండీకి అయితే ఇంతవరకు పిల్లలు లేదు. ఎవరినన్నా అడగొద్దండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు శాండీకి పిల్లలు పుట్టినాయా. ఇంకొకటి ఏంటంటే కొంతమంది నువ్వు పిల్లలు పుట్టినావు నువ్వు డబ్బులు పెట్టి అమ్ముకేనావు అని అంటున్నారు. అస్సలు నేను ఎప్పుడట్లా చేయలేదు. నేను శాండీని తెచ్చింది నా సంతోషం కోసము. ప్లస్ తర్వాత గనిగానికి ఒక తోడు ఉంటారు ఇంట్లో అని చెప్పి నేను శాండీని తీసుకొచ్చిండేది. కాబట్టి శాండీకి అయితే పిల్లలు పుట్టలేదు. నేను ఏది అమ్మలేదు. ఒకవేళ శాండీకి పిల్లలు పుట్టినా కూడా ఒక్కటి కూడా నేను సేల్ చేయను. నేను ఒకటి పెట్టుకొని మిగతావన్నీ మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా ఇద్దాం అనుకున్నాను. చూద్దాం ముందు ఏమన్నా ఉంటే. అలాగే వచ్చేసి ఇంకా సోషల్ మీడియాలో కామెంట్స్ బయట కూడా అడగొద్దండి. శాండీకి పిల్లలు పుడితే మీకు కాకుండా నేను ఎవరికి చెప్తా? మన వాళ్ళకే ఫస్ట్ మీ దగ్గరే నేను షేర్ చేసుకునేది. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ప్రతి ఒక్కటి మీ దగ్గరే షేర్ చేసుకునేది. కాబట్టి మీకే చెప్తాను. మాట్లాడుకుంటుంటే తిక్క శాండీ ఇట్లా చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ చింపేసి నా మీదకి వేస్తుంది. అమ్మ తర్వాత నా పని చెప్తుంది. శాండీ లిమిట్ అన్న లిమిట్ వదులు
తిక్కదైతే అల్లరి చేస్తూనే ఉంటుంది. అలాగే మనమైతే గణేష్ విచ్ షార్ట్ వీడియోస్ చేస్తున్నాము, వెళ్ళి చూడండి. శాండీకి మొత్తం నెక్ దగ్గర స్కిన్ అలర్జీ తగ్గింది కాబట్టి షార్ట్ వీడియోస్ అయితే బయటకు వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాము. ఏంద్రా దుబ్బడా, ఇద్దరిది మినిమం ఇంత అల్లరి ఉంటుంది. నాకు ఖచ్చితంగా ఈరోజు అయితే ఫుల్ భారీగా ఉంటుంది. ఇద్దరు ఇంత హ్యాపీగా ఉంటారు ఇంట్లో. నేను శాండీని తెచ్చింది ఇందుకే, గనిగాడు శాండీ ఒకవేళ నేను లేకున్నా కూడా వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఆడుకుంటారు కదా అని చెప్పి నేను శాండీని తీసుకొచ్చింది. శాండీకి పిల్లలు పుట్టి చమ్మియల్లా అసలు ఆ ఇంటెన్షనే లేదు నాలో. ఇట్లా ఆడుకుంటారు ఒకవేళ మనం ఆడుకోకున్నా కూడా, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే ఎంత బోర్ కొడుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంకా వీడియోస్ చేస్తుంటాం కాబట్టి బయట పోయి బోర్ కొట్టదు అసలు. శాండీ అయితే ఆల్మోస్ట్ గోవాకి 2 సార్లు, కేరళకు ఒకసారి పోయి ఇచ్చింది, మన తర్వాత అరుణాచలం పోయి ఇచ్చింది. గనిగాడు ఇప్పుడు ఎక్కడికి లేదు. గనిగాంతో తొందరలో అయితే మంచి టూర్ వేద్దాము, వాడు అలసిపోకోకుండా. మన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఎక్కడ తీసుకొని పోవాలో. చాలా మందికి ఒక డౌట్, బిగ్ బాస్కి అప్లై చేసినావు కదా సెలెక్ట్ అయినావా లేదా అనేది. బిగ్ బాస్కి అయితే మనం సెలెక్ట్ అయినాము, అంటే ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయినాము. 200 మెంబర్స్కి 200 మెంబర్స్ దాంట్లోకి సెలెక్ట్ అయినాము. తర్వాత 200 నుంచి మరి 40 మెంబర్స్ తీస్తారు సెకండ్ రౌండ్. ఆ 40 మెంబర్స్కి మనం సెలెక్ట్ కాలేదు. మెయిల్ కూడా వచ్చింది, ఇక్కడ వస్తుంది చూడండి. చూద్దాం, ఇప్పుడైతే సెలెక్ట్ కాలేదు. నెక్స్ట్ టైం మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాం. నేను ట్రై చేస్తూనే ఉంటాను. నేను బిగ్ బాస్కి ఎందుకు, చాలా మందికి డౌట్, నువ్వు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే వీడియోస్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా, బిగ్ బాస్కి ఎందుకు, నీ దగ్గర ఒక సోషల్ మీడియా ఉంది కదా అంటే, లేదు, అంత పెద్ద స్టేజ్ పైకి వెళ్ళి మనం ఎంత కష్టపడినాము, తర్వాత ఒక్కరోజు కష్టపడితే మనకి ఏది తొందరగా రాదు. కానీ ఇప్పుడు ఉండే యూత్లో 2 days 3 days కష్టపడతారు, ఇది మనకు రాదని చెప్పి వదిలిపెట్టేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ నేను ఇన్స్పిరేషన్ కావాలా, అలాంటి పెద్ద స్టేజ్లో ఖచ్చితంగా మనం కష్టపడితే మనకు ఫలితం ఉంటుందని చెప్పి అది నిరూపియాలని చెప్పి ఆ స్టేజ్కి వెళ్ళాలనుకుంటాను. ప్లస్ తర్వాత మనకు కూడా కొద్దిగా ప్రాఫిట్ ఉంటుంది కదా, ఎవరైనా కూడా ప్రాఫిట్ ఆలోచిస్తారు. ప్రాఫిట్ లేకుండా ఎవరు ఏది చేయరు. ఓకే, చూద్దాం. ముందు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్కి సెలెక్ట్ అవుతాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సెలెక్ట్ కాలేదు సెకండ్ రౌండ్కి. ఫస్ట్ రౌండ్కి ఒక్కటే సెలెక్ట్ అయినాము. నేనైతే సెలెక్ట్ అవుతానుగా ఉండిండే, ఏమో కాలేదు. చూద్దాం ముందు ఇంకా మనకు రాసి పెట్టింటే ఇక్కడ ఎక్కడికి పోదు, మన దగ్గరికి వస్తుంది. చలో ఇక చింపేసినారు చూడు, చెప్తే కదా ఇక మొత్తం. ఇప్పుడు అమ్మని పిలుద్దాము, అమ్మ రియాక్షన్ ఎట్టుంటో చూద్దాం. ఒకసారి ఇట్రా. ఇంత అల్లరి ఉంటుంది. నేను అందుకేగా అట్లాంటి పిల్లో తెచ్చి శాండీకి ఇక్కడ వేద్దామంటే ఎంత భయం వేస్తుంది నాకు, మొత్తం ఇటు చింపేస్తుందని. అందుకే ఇన్నాళ్ళు తీసుకొని రాలేదు శాండీకి. మా వీడు చూడు, అమ్మ కొడుకు వీడు. నాకు సంబంధం లేదు మా, నేను కాదు మా, అదంతకది తీసుకెళ్ళి. నాకు అసలు సంబంధం లేదు మా, ఇది అసలు ఈ గొడవకి నాకు సంబంధమే లేదు. వీడు చూడు, నువ్వు రాకోకొని ముందర వీడు కూడా లాగినాడు. ఇప్పుడు నువ్వు వచ్చిందేమంటే ఎంత సైలెంట్ కూర్చున్నాడు చూడు, ఏం తెలియదు అన్నట్ట. వీడు చూడు ఎంత బాగా తప్పించుకుంటున్నాడుగా. రే దుబ్బోడా, ఏం తెలుసుకోకుండా లెక్క వీడియో తీసినా నేను. నువ్వు లాగిండేది మొత్తం వీడియో తీసినాను, అమ్మకి చూపిస్తా ఇప్పుడు నేను. మా అదో శాండీ ఒకటే కాదు మా, గని అడుగులు లాగినాడు. చూడుగా ఆడు చూడు, వాడు చూడు ఏం తప్పు చేయలేను ఎట్టబోతున్నాడు అమ్మ దగ్గరికి. రే దుబ్బోడా, మొత్తం చేసిందంత నువ్వే కదరా. వాడు చూడండిగా. ఏ శాండీ, ఇల్లంతా పందరు వేసి పడేసింది. అందుకే తిక్క శాండీని ఎక్కువ కింది తీసుకొని రాం పైనే. వాడు చూడు ఏం తెలుకున్నాడు లెక్క. రే దుబ్బోడా, మొత్తం చేసి గనిగాడు కూడా చేసినాడు. ఇంత సైలెంట్ ఉన్నాడు చూడు, అమ్మ వచ్చింది దానికి. రే దుబ్బోడా, మొత్తం చించేసి నువ్వేంద్ర ఇంత సైలెంట్ గా ఉన్నావు, నీ ఆలి. తిక్క శాండీ, ఈ తిక్క శాండీ మినిమం ఇంత అల్లరి ఉంటుంది ఖచ్చితంగా. అడు చూడుగా అమ్మ వెనకలే, నాకు ఏం తెలుకున్నాడు లెక్క. చూడు అమ్మ వచ్చిందానికి అమ్మ అరిస్తే గనిగాడన్న సైలెంట్ గా ఉన్నాడు. అది మాత్రం ఎవ్వరికి భయపడదు, మా ఇంట్లో ఎవ్వరికి భయపడదు. అది ఎవ్వరికి అసలు ఎట్లా చేస్తే
శాండీ లాంటిది ప్రతి ఇంట్లో ఒకటి ఉందనుకో, వాళ్ళ ఇంట్లో టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే శాండీనే కొత్త కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతుంది. అరే ఏమైనా చింపే ఉన్నాయరా? ఇంకా ఏమున్నాయరా?